ఒక 11 వారాల నుండి మన సబ్జెక్టు దేని మీద వెళుతుంది? శ్రమ అనే సబ్జెక్టు మీద ఈ వాక్యాన్ని వివరిస్తూ ముందుకు తీసుకువెళుతున్నారు ప్రభు. శ్రమ ఎవరికి వస్తుంది, శ్రమ ఎలాంటి వారికి వస్తుంది అని వింటూ ఉన్నాం. శ్రమ ఎందుకు వస్తుంది అని వింటూ ఉన్నాం. శ్రమ వచ్చినప్పుడు ఎలా ఉండాలని వింటున్నాం. శ్రమ వస్తే ఏం చేయాలని వింటున్నాం. దానికి మూల వాక్యాలుగా మనం తరచుగా చదివిన వాక్యము యెషయా గ్రంథం 27:3 చదవండి. తర్వాత హెబ్రీకి రాసిన పత్రికలో 11:6 చదవండి. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమును నేను దానిని నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదకి రాకుండా దివారాత్రము దాన్ని నేను కాపు కాయిచున్నాను. వద్దమ్మ, ఇంకా అది వద్దు. తర్వాత హెబ్రీ పత్రిక 11:6. ఈ సబ్జెక్టు మీద దేవుడు ముందుకు తీసుకువెళుతూ ఉన్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చాలు తల్లి, సకలాశీర్వాదములకు కారణభూతుడా నా కన్న తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ ఈ పూట మమ్మలను మీ చేతులకి అప్పగించుకొనుచున్నాను. దయతో నింపు దేవా, కృపతో నింపు, కనికరించు, మేలైన కార్యాలు ఇంకా మా జీవితంలో జరిగించు. ఇక్కడ నీ దాసుడు నిలవబడి వాక్యాన్ని విత్తుతూ ఉన్నాడు. ఈ వాక్యమును విత్తుతూ ఉండగా నీరు అనే అంటుగట్టి ప్రతి హృదయంలో ఈ వాక్యమును ఫలింపచేయండి, సమృద్ధిగా ఫలించుటకు సహాయం చేయండి. వ్యతిరేకతలు, అవిధేయతలు యేసు నామములో లయము చేయండి. వినుబుద్ధి చేయి, ఆత్మను ఇప్పుడే బిడ్డల మీద రిలీజ్ చేయమని ప్రార్థన చేస్తూ కూడి వచ్చిన బిడ్డలందరినీ ఇదిగో నీ చేతులకి అప్పగించుకునిచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ హెబ్రీ రాసిన పత్రికలో మనం చదివినది ఈ శ్రమ అనే భాగంలో, ఈ సబ్జెక్ట్లో దేవుడు ముందుకు తీసుకెళ్తుంది ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనే సబ్జెక్టు మీద ముందుకు వెళ్తున్నాం. అయితే ఎవరి మీద విశ్వాసము లేకుండా చెప్పాలి? దేవుడి మీద విశ్వాసము లేకపోతే దేవుడు నిన్ను నన్ను ఇష్టపడటం అసాధ్యము అనే మాటను మనం వింటూ ఉన్నాము. అంటే దేవుడు మనల్ని ఇష్టపడాలంటే మనము దేవుని యందు ఏముంచాలి? విశ్వాసమును ఉంచాలి. అంటే దేవుని యందు విశ్వాసము ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతాడా? దేవుడు మనలను ప్రేమిస్తాడా? దేవుడు మనల్ని నడిపిస్తాడా? దేవుడు మనల్ని ఆదరిస్తాడా? దేవుడు మనలను శ్రమ నుండి తప్పిస్తాడా అని వాక్యము మనతో మాట్లాడుతుంది. అయితే దేవుడు నిన్ను ఇష్టపడితే నీకు వచ్చిన శ్రమ నుండి, నీకు వచ్చిన బాధ నుండి, నీకు వచ్చిన ఇబ్బంది నుండి తప్పక తప్పిస్తాడా? ఆమె చెప్పండి. హల్లెలూయా. ఏమో ఎలాంటి శ్రమ నీ దగ్గర ఉందో నాకు తెలియదు, ఎలాంటి బాధ నీ దగ్గర ఉందో, ఎలాంటి పరిస్థితి నీ కుటుంబంలో ఉందో నాకు తెలియదు. దేవుడు అంటున్నాడు, ఎలాంటి పరిస్థితిలో నీవున్నా, ఒకవేళ దేవుడికి నువ్వు ఇష్టపడే వ్యక్తివైతే వాటి నుండి నా దేవుడు నీకు గొప్ప కార్యము చేయబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఒక గొప్ప కార్యమును చేయబోతూ ఉన్నాడు. ఎందుకంటే నేను ప్రతి నిమిషము దానికి నేనేం చేస్తున్నాను? కాపు కాయిచున్నాను. ఎవడును దాని మీదకి రాకుండానట్లుగా చెప్పండి, కాపాడుచున్నాను. దేని మీదకి దేవుడు కాపు కాస్తున్నాడు? నా మీదకని చెప్పుకోండి. నా మీదకి ఎవడును రాకుండానట్లుగా కాపు కాస్తున్నాడు. ప్రతి నిమిషమును చెప్పాలి, ఏం చేస్తున్నాడు? నీరుతో నీకు అంటుగడుతున్నాడు. వాక్యమును సమృద్ధిగా మీకు అందిస్తున్నాడు. దేవుడు ఆ వాక్యములో మిమ్మల్ని వెదిగింపజేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవడు నీ మీదకి రాడు. ఎందుకో తెలుసా? ఎవడైనా నీ మీదకి రావాలంటే నువ్వు అవిశ్వాసంలో ఉంటేనే వాడు వస్తాడు. అంతే కదండి. ఒక మనిషికి అవిశ్వాసము ఉన్నప్పుడు మన జీవితంలో ప్రవేశించే మొదటి వ్యక్తి ఎవడో తెలుసా? సాతానుడు. మన జీవితంలో అవిశ్వాసంగా మాట్లాడితే సమీపించేవాడు ఎవడో తెలుసా? లోక సంబంధి. వాడు భయంకరమైన వ్యక్తి. వాడు ఎప్పుడైతే మనం అవిశ్వాసంలో పడతామో వాడు వెంటనే మనలోనికి సమీపిస్తాడు. ఎప్పుడైతే అవిశ్వాసంగా ఒక చిన్న మాట నీ నోట నుండి పలికినా చాలు, ఒకవేళ పలకటానికి అవకాశం ఉందని తెలిసిన వాడు నీ దగ్గర ఉంటాడు నిలిచి. ఎందుకంటే ఎప్పుడు వాడు ప్రభు కంటే ముందుగా ఉండేవాడు వాడే. ఎవరు వాడు? అపవాది. వాడు ఎలాగుంటాడు? మనతో ఎప్పుడు ఉంటాడు. దేవుని కంటే ముందు వాడే ఉంటాడు. దేవుడైనా ఒకవేళ నిన్ను మరచునేమో విడిచినేమో, కానీ వాడు మాత్రం నిన్ను మరవడు, విడవడు. ఎప్పుడు నీ వెనుకే ఉంటాడు.
ఎందుకుంటాడు చెప్పనా? వాడు ఏ విషయంలో అయినా నాకు దొరకకపోతావా, ఏ విషయంలో అయినా నిన్ను పట్టుకోబోతానా, ఏ విషయంలో అయినా సరే నిన్ను ఖచ్చితంగా పట్టుకుని నేను అనుకున్నది నీ విషయాలు సాధించకపోతానా అని వాడికి ఒక సంకల్పం నీ పట్ల కలిగి ఉన్నాడు వాడు. కాబట్టి వాడు దేవుని కంటే సమీపంగా మనతో ఉంటుంటాడు. వాడు దేవుని కంటే ఎక్కువగా మనతో ఉంటూ ఉంటాడు, మనతోనే మన వెనకే ఉంటాడు. వాడు ఏదో ఒక విషయంలో నువ్వు దొరకక తప్పదు అని అనుకునేటట్టుగా వాడు ప్రయత్నం చేస్తుంటాడు. వాడు అలసిపోడు. ఒకవేళ మనం అలసిపోతాం. ఎందులో అలసిపోతాం? ప్రార్థన చేసి 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 అలసిపోతూ ఉంటాం, చేసి చేసి ఇసుకుపోతూ ఉంటాం, ఉపవాసాలు ఉండి 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 దేవుని దగ్గర కార్యాలు జరగక అలసిపోతూ ఉంటాం. దేవునితో సహవాసం చేసి 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 అయ్యో ఎంత దేవునితో సహవాసం చేస్తాను, ఇంకా నా కుటుంబంలో మార్పు లేదే అని అనుకుని ఒక్కొక్కసారి విశ్వాసంలో పడిపోతూ ఉంటాం. అంటే ఇలాంటిది ఏదైనా దొరకకపోతుందా అని వాడు మాత్రం ఖచ్చితంగా ఎక్కడుంటాడు? వాడు చెప్పాలి. అపవాది ఎక్కడ ఉంటాడని చెప్పింది? విరోధు మీ గుమ్మము బయట ఉంటాడని రాయబడి ఉంది. హల్లెలూయా. వాడు నీ గుమ్మము బయటే నిలిచి ఉంటాడు. వాడు ఎప్పుడు నిలిచి నీ వైపు చూస్తూనే ఉంటాడు. దేని కొరకంటే ఒక్క మాట అయినా నీ నోట నుండి పలికితే వాడు సమీపించాలని చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ ఒక్క మాట అయినా నీ నోట నుంచి ఒకవేళ అవిశ్వాసపరంగా ఒకవేళ నువ్వు ముందుకు వెళితే వాడు పూర్తిగా నిన్ను వాడేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. కాబట్టి దేవుడు కాపుదల లేదా అండి? ఇలాంటి సమయంలో మనకి దేవుడు మనకి కాపుదల ఇవ్వడా అండి? మనకి దేవుడు కాపుదల ప్రతి ఒక్కరికి ఉంది. ఆమె చెప్పండి. ప్రతి ఒక్కరికి కాపుదల ఉన్నది. మరి కాపుదల ఉంటే యోబు పరిస్థితి ఎందుకు ఇలాగొచ్చింది? కాపుదల ఉంటే యోబే ఎందుకు అపవాది చేత పీడింపబడ్డాడు? కాపుదల ఉంటే ఎందుకు యోబు దేవుని చేత సాతాను చేత మొట్టబడ్డాడు? కాపుదల ఉన్నది అన్నదానికి మరి అర్థం ఏంటి అంటే, మళ్ళీ కాపుదల ఉన్నది అని తెలియటానికి మళ్ళీ రెండింతల ఆశీర్వాదంతో యోబు ఆశీర్వదింపబడటమే. ఆమేన్. హల్లెలూయా. దేవుని కాపుదల ఉన్నది అని మనకు ఎప్పుడు తెలిసిందో తెలుసా అండి? యోబుకి ఎప్పుడు తెలిసింది? మరలా రెండింతల ఆశీర్వాదం యోబు జీవితంలోనికి వచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది కదా. కానీ యోబు ఆ పరిస్థితిని కోల్పోవటానికి కారణం ఏంటో తెలుసా? యోబు వాటన్నిటిని కోల్పోవటానికి మనం అనుకుంటాం యోబుని దేవుడు పరీక్షించాడే. దేవుడు యోబును పరీక్షించాడు. కానీ యోబులో చిన్న అవిశ్వాసం ఉంది. ఆ అవిశ్వాసం ఏంటో చెప్పమంటారా? చూడండి, దేవుని వాక్యం తెరవండి. ఆ అవిశ్వాసమును చూపిస్తాను. యోబు గ్రంథము 3వ అధ్యాయము, యోబు గ్రంథము 3వ అధ్యాయము 25, 26 వచనాలు ఒకసారి తీయండి. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25, ఏదు వచ్చినని నేను బహుగా భయపడుతును, అది ఏ నాకు సంభవించి ఉన్నది, నాకు భీతి పుట్టించినది ఏదే నా మీదకి వచ్చి ఉన్నది, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, శాంతి లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట పలికింది ఎవరు చెప్పాలి? ఈ మాట పలికినది ఎవరు? యోబు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏది వచ్చినా నేను బహుగా భయపడుతున్నాను, అది ఏ నాకు సంభవించి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అంటే యోబు జీవితంలో ఒక చిన్న అవిశ్వాసం ఉంది. ఏంటో తెలుసా? ఎవరిని చూసినా, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తిని చూసినా, అమ్మో ప్రభా, ఎప్పుడు నాకు ఇలాంటి పరిస్థితి తేవద్దయ్యా. ఎందుకంటే యోబుకు కలిగిన పరిస్థితి, యోబు ఒక దినాన్ని చూశాడంట. భయంకరమైన పుళ్ళుతో, భయంకరమైన సమస్యతో, భయంకరమైన వ్యాధితో పీడింపబడుతున్న ఒక వ్యక్తిని యోబు దారుగుంట పోతూ చూసి అనుకున్నాడంట. అది బైబిల్ గ్రంథం చూసి యోబు అనుకున్నాడంట, అయ్యయ్యో ఎంత భయంకరంగా ఉన్నాడో, ఆ శరీరం అంతా పుళ్ళేంటి, ఆ భయంకరమైన గాయాలేంటి, ఏంటి అతని పక్కన అంత భయంకరమైన స్మెల్, ఆ వాసన ఏంటి అని చూసి, ప్రభువా నేను ఇలా లేనందుకు నీకు వందనాలు అని అనుకుంటూ, ఇలాంటిది ఎప్పుడు నాకు రాకుండా చూడయ్యా అని అనుకున్నాడంట యోబు. అంటే యోబు ఎప్పుడైతే తన మనసులోనికి ఇలాంటి ఆలోచన వచ్చిందో, అది ఏ నాకు జరిగినది అంటున్నాడు ఇక్కడ. ఎందుకో తెలుసా? ఎదుటి వారిని ఒక్కొక్కసారి మనం చూసేటప్పుడు కూడా చాలామంది జీవితాలను మనం చూస్తూ ఉంటాం కదండి. మనం బయటకు వెళ్తూ ఉంటాం, వ్యాపారాలకు వెళ్తారు, ఉద్యోగాలకి వెళ్తారు, ఎక్కడెక్కడికి వెళ్తారు, పెళ్ళిళ్ళకి వెళ్తారు, పేరెంటాలకి వెళ్తారు, పక్కింటికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఎన్నో వింటుంటారు, చూస్తూ ఉంటారు. ఆ చూసి వినేటప్పుడు మనకేమనిపిస్తుందో తెలుసా? వారు అలా ఉన్నారంటే, అవునా, అమ్మో నేను అలా లేను, దేవునికి వందనాలు. అంటే ఇక్కడ దేవుణ్ణి మహిమపరుచుతున్నావు అని అనుకోవాలో తెలీదు,
లేకపోతే ప్రభు అలా లేనందుకు నీకు వందనాలు అన్నది దేవుడు మహిమపరిచినట్లుగానే ఉంది. కానీ అమ్మో ఎప్పటికైనా నాకు కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందో అని భయం కూడా కనిపిస్తూ ఉంటుంది. అవునా కాదా? అందుకే ఎదుటి వ్యక్తిని ఎప్పుడైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని మనం చూసేటప్పుడు అయ్యో నాకెప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తుందేమో, దీన్ని ఏమంటారు? అవిశ్వాసము అంటారు. హల్లెలూయా చెప్పండి. ఏంటిది? అవిశ్వాసము అంటారు. విశ్వాసముతో ఉన్నవారు అయ్యో నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందేమో అన్న భయము ఎందుకుంటుంది? వారికి వాక్యము తెలీదా? వారికి ఒకవేళ వాక్యము తెలియకే ఇలా మాట్లాడుతున్నారా? ఒకవేళ వాక్యము తెలియకే ఇలాగ మాట్లాడి ఉంటారు. అమ్మో వారికి వచ్చిన పరిస్థితి నాకు వస్తుందేమో, వారికి జరిగినదే నాకు జరుగుతుందేమో, వారిలాగే నేను చచ్చిపోతానేమో, వారికిలాగే నేను ఈ భూమి మీద బ్రతుకుతానేమో, వారికిలాగే ఈ భయంకరమైన అనారోగ్యం వారికి వచ్చింది నాకు కూడా వస్తుందేమో అనే ఒక అవిశ్వాసమే వారిని బలపరిచి ఆ అవిశ్వాసం వీరిలోనికి సమీపించి ఆ ఏదైతే చూసి భయపడ్డాడో అదే వారికి సంభవించినదంట. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇదిగో నువ్వు దేనినైతే చూచుచున్నావో దానిని చూచుచున్నప్పుడు నువ్వు భయపడొద్దు. ఆమేన్ హల్లెలూయా. అయ్యా ఎవరు భయపడతారు? నేను అంటాను భయపడివారు అవిశ్వాసము కలిగిన వారు. హల్లెలూయా చెప్పండి. భయపడివారు అవిశ్వాసము కలిగిన వారు. అవిశ్వాసము కలిగి ఉన్న ఒక వ్యక్తికి భయం వస్తుంది. ఏ విషయంలో భయం వస్తుంది? ఏ విషయంలోనైనా భయపడచ్చు. కుటుంబ విషయంలో భయపడచ్చు, ఉద్యోగాల విషయంలో భయపడచ్చు, మీరు బయటికి వెళ్ళే విషయంలో, కుటుంబ విషయంలో, ఏ విషయంలోనైనా భయపడచ్చు. నేను అంటాను ఆ భయాన్ని ముందు నువ్వు తీయాలి. ముందు హల్లెలూయా ఆ భయాన్ని ముందు నువ్వు తీయాలి. భయాన్ని మనము ముందు తీయాలి అంటే ముందు మనము విశ్వాసములో నడవాలి. ఆమేన్. దేనిలో నడవాలండి? విశ్వాసములో నడిచిన వారికి భయం ఉండదు. ఉంటుందా? భయం ఉండదు. ఎందుకంటే యోబు చూసినప్పుడు అయ్యో ఏంటి ఇలాంటి పరిస్థితి తనకు వచ్చిందా అని ఒకవేళ ఆలోచించి ఉంటే బాగున్ను, ఇలాంటి పరిస్థితి ఎప్పుడు నాకు రాకుండా చూడు ప్రభా అనుకున్నాడు. అందుకు బట్టి ఇక్కడ రాయబడినది, ఏది వచ్చినని నేను బహుగా భయపడుతున్నావు అది ఏ నాకు సంభవించున్నది. హల్లెలూయా. అంటే భయపడ్డాడు. ఒక వ్యక్తిని చూశాడు, ఒక వ్యక్తిని ఆలోచన చేశాడు. ఎప్పుడైతే ఈ ఆలోచనతో భయముతో ఉన్నాడో ఆ భయమే తనకు సాతాను సమీపించడానికి కారణమైంది. ఎప్పుడైతే ఆలోచన యోబులోనికి వచ్చిందో ఆ ఆలోచన ఎప్పుడైతే యోబు మాట్లాడేటప్పుడు అంటే ఆ హృదయ ఆలోచన ఎవరు విన్నారో తెలుసండి? సాతానుడు విన్నాడు. అందుకే దేవుడి పర్వతం దగ్గరికి వాడు పోయాడు యోబు కొరకు మాట్లాడటానికి, యోబు కొరకు ఆలోచించడానికి. ఎందుకంటే యోబులో ఉన్న భయాన్ని చూడటానికి చూశాడు కాబట్టి వెళ్ళాడు. కాబట్టి యోబు కొరకు ఆలోచన చేసినప్పుడు దేవుడు యోబు చుట్టూ ఉన్న కంచెని తీశాడు. అంటే యోబు నిమిత్తము దేవునికి ఏముంది? నమ్మకం ఉంది. ఆమేన్ హల్లెలూయా. యోబు చుట్టూ దేవుడి కంచె ఉందండి. ఆ కంచె ఉన్నంత సమయము కూడా సాతానుడు యోబుని కానీ, యోబు కుటుంబాన్ని కానీ, యోబు బిడ్డలను కానీ, యోబు భార్యని కానీ, యోబుకు కలిగిన సమస్త ఆశీర్వాదములను చెప్పండి ముట్టలేకపోయాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే చేతి కష్టార్జితమును కానీ, తన కుటుంబాన్ని కానీ, తన బిడ్డలను కానీ, తన భార్యని కానీ, తన భర్తను కానీ కలిగి ఉన్న సంతానము ఏదీను అపవాది ముట్టలేకపోయాడంటే ఎందుకు ముట్టలేకపోయాడు? యోబు చుట్టూ దేవుని వేయబడిన కంచె ఉన్నది కాబట్టి. చప్పట్లు కొడదామా? ఆ కంచె దేవుడు ఎప్పుడైతే యోబు చుట్టూ ఉన్నంత వరకు అపవాది యోబు కుటుంబంలోనికి సమీపించలేకపోయాడు. కానీ ఇక్కడ ఎప్పుడైతే తనకు వచ్చిన ఆలోచనకు ఆ ఏ భయం అయితే భయం వచ్చిందో ఆ భయం వల్లనే సాతానుడు యోబు కుటుంబంలో సమీపించడానికి దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు. ఒక్కొక్కసారి నీ జీవితంలో శ్రమ రావడానికి దేవుడే ఆజ్ఞ ఇస్తాడు. ఒక్కొక్కసారి నువ్వు శోధింపబడటానికి కారణము దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. మనం అనుకుంటా దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడండి? దేవుడికి జాలి లేదా? దేవుడికి దయ లేదా? దేవుడికి నా పట్ల కృప లేదా అండి? దేవుడు ఎందుకు నన్ను శోధిస్తున్నాడు? దేవుడు నన్నే ఎందుకు పరిశోధిస్తున్నాడు? దేవుడు నన్నే చేస్తున్నాడా? ఇంకా ఎవరినైనా చేస్తున్నాడా? దేవుడు నన్నే పరీక్షిస్తున్నాడా? ఇంకా ఎవరినైనా పరీక్షిస్తున్నాడు? దేవుడు నాకే శోధన ఇచ్చాడా? ఇంకా ఎవరికైనా శోధన ఇచ్చాడా? ఇప్పుడు ఆ పక్షమున ఒకవేళ మనం మాట్లాడుకుంటే యోబు ఇప్పుడు చూసింది అదే. యోబు అనుకున్నది అదే. ఏది వచ్చినని భయపడ్డానో, ఏది వస్తుందని భయపడ్డానో, అయ్యయ్యో ఆ వ్యక్తి వ్యాధితో భయపడుతున్నాడు, ఆ వ్యాధి నాకు వస్తుందేమో, అయ్యయ్యో తన బిడ్డలు కోల్పోయారంట, ఎప్పుడైనా నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందేమో, అయ్యయ్యో తన ఆశీర్వాదమును కోల్పోయి రోడ్డు మీద పడ్డాడంట, ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా నాకు వస్తుందేమో అన్న భయము ఏం చేసిందంటే తాను నేను నడి రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితిని తనకు తీసుకొచ్చింది.
అంటే ఒక అవిశ్వాసముతో మనము ఏది మాట్లాడినా ఖచ్చితంగా దానికి తగిన ఫలమును మనం చూస్తామంట. ఎవరు వారు? హల్లెలూయా. దానికి తగిన ఫలాన్ని చూస్తామండి. నువ్వు విశ్వాసమునకు తగిన ఫలము ఫలించాలి, కానీ అవిశ్వాసమునకు తగిన ఫలమును ఫలించకూడదు. ఎందుకంటే అవిశ్వాసం తగిన ఫలము ఎవరు ఫలిస్తారు? అసలు దేవుడు అంటే తెలియని వారు ఫలిస్తారు. దేవుడు అంటే ఎరుగున వారు అవిశ్వాస ఫలాలు వాళ్ళు కొయ్యాలి. నువ్వు విశ్వాస ఫలములు కొయ్యాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమైనా ఏం కొయ్యాలి? మనము విశ్వాస ఫలములు కొయ్యాలి. అవిశ్వాసముతో సంబంధించిన వాటికి మనము దూరంగా బ్రతకాలి. ఎందుకు దూరంగా బ్రతకాలి? అవిశ్వాసము మనల్ని ఏం చేస్తుందండి? ఒక్కొక్కటి నీ ఆత్మ సంబంధమైన వాటిని తీసేస్తుంది. హల్లెలూయా. నీ ఆత్మ సంబంధమైన వాటి అన్నిటిని ముందు తీసేస్తుంది. ముందు చిన్నగా ఒక్కొక్కటి తీసి పక్కన పెడితే పూర్తిగా మనం అవిశ్వాసంలో పడిపోయినప్పుడు ఇంకా దాన్ని ఎత్తుక్కుంటూ మనమే వెళ్తాం. అది మనం ఎత్తుకున్న ఆకలి వెళ్ళిపోతుంటుంది. రా ఇంకసారి ఫాలో అయ్యం అంటుంది అంతే. ఇంక దాన్ని ఎత్తుక్కుని మనం వెళ్ళిపోవటమే. అది ఇప్పుడు వరకు అవిశ్వాసములో నువ్వు పడే వరకు నిన్ను వెతుక్కుంటూ వచ్చింది, నీ వెనుకే ఉంది. ఎప్పుడైతే ఇంక అవిశ్వాసంలో పూర్తిగా మునిగిపోయిన తర్వాత ఇంకా దాన్ని మనం ఫాలో అవటమే. ఇంకా అది మనం ఫాలో అవ్వదు. దాన్ని ఫాలో అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటాం. అవిశ్వాసాలు పూర్తిగా పడిపోతాం. పొందాల్సినది దేనిని మనము పొందక ఏమవుతాం? అవిశ్వాస ఫలాలు అప్పుడే కోస్తామండి. హల్లెలూయా. విశ్వాస ఫలములు కొయ్యాలంటే విశ్వాసముతో మనము ముందుకి. ఇప్పుడు చెప్పరేంటి ఆమెనో హల్లెలూయానో? పనికిరా నాటికి చెప్పకండి, పనికొచ్చే వాటికి చెప్పండి. హల్లెలూయా చెప్పండి. విశ్వాస ఫలమును ఏం చేయాలి? మనం ఇప్పుడు కొయ్యాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు విశ్వాసములో మనము ఎలా నడుస్తాం? విశ్వాసంలో నడవాలంటే ఏం చేయాలి? ఒక మనిషి విశ్వాసములో బలపరచబడాలంటే ఏం చేయాలి? విశ్వాసములో ఉన్నవారిని దేవుడు ఎలాంటి కార్యాలు వారి జీవితంలో చేస్తాడు? ఒక చిన్న మాటలు చూపిస్తాను చూడండి. లూకాసు వార్త తెరవండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదువుదాం. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి ఏం చేస్తున్నాడు? వాడు భిక్షమెత్తుకొనుచున్నాడు. జనసమూహము దాటిపోవుచున్నప్పుడు వాడు ఏం చప్పుడు? ఈ జనసమూహం ఒక అడావుడి, అయ్యో తప్పుకోండి కేకలు గొడవ కింద ఉందనమాట. విని ఇది ఏమి అని అడిగగా వారు ఇలాగు చెప్పును, నజరేయుడైన యేసు ఈ మార్గమున వెలుచున్నాడని ఆయనతో చెప్పారు. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఆ మార్గమును పోయేవారు ఎవరో చెప్పండి. ఏమన్నా అందరూ స్వరం ఎత్తి చెప్పండి. ఎవరు? నజరేయుడైన యేసు అన్న స్వరమును విన్నాడు. ఆడి ఏమీ తెలీదు, కూర్చున్నాడు, భిక్షం ఎత్తుకుంటున్నాడు. ఆడికి ఏం కనబడితే పాపం కళ్ళు లేనంటి వాడు. అలాంటి సమయంలో చాలా హడావుడిగా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ మాటలు విని ఏం జరుగుతుంది? కళ్ళు మూసుకున్నాడు కదా, మరి కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కనిపించదు కదండి. ఏం జరుగుతున్నది అని అడిగితే, ఇదిగో ఈ మార్గమున నజరేయుడైన యేసు వచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో ఈ మార్గములో నజరేయుడైన యేసు నడిచి వచ్చుచున్నాడు అన్న మాటను విన్నాడు. ఎందుకంటే యేసు కొరకు ఇదివరకే ఆమేన్ చెప్పండి ఇప్పుడు విన్నాడు. ఏమని విన్నాడు? ఆయన అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు, మహత్కార్యములు చేయవాడు, ఎంతోమందిని స్వస్థపరిచేవాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు, చెవిటి వారికి చెవులిస్తున్నాడు, కళ్ళు లేని వారికి కళ్ళునిస్తున్నాడు, నోరు లేని వారికి నోటినిస్తున్నాడు, చనిపోయిన వారిని సైతము సమాధుల నుంచి బయటికి తీసుకొచ్చేస్తున్నాడని విన్నాడు. వినిన తర్వాత ఆ పేరు వినగానే ఏం చేశాడండి? ఇప్పుడు అడుస్తున్నాడు అక్కడ కింద. చదవండి. నజరేయుడైన యేసు. హల్లెలూయా. చదవాలి. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఇలాగు చెప్పెను, ఊరకుండుమని. ఈ మైక్
అందివ్వండి ఒకసారి. కోరుకుంటామని ముందర నడుచుచుండువారు వారిని గద్దించిరి. గాని వాడు ఎవరు ఎక్కువగా మరీ ఎక్కువగా ఇలాగూ చెప్పాను, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేసి మరొకసారి చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు హల్లెలూయా. ఏమన్నాడు? ఎందుకు అరుస్తున్నావు, అరకూడదు, యేసు ప్రభు దారంటే పోతున్నారు అన్నాడు అనమాట ఒకడు. అంటుంటే ఈడేమైనా కాముగా కూర్చున్నాడా? ఏం చేస్తున్నాడంట? దావీదు కుమారుడా నన్ను కరుణించువయ్యా, నా కళ్ళు తెరవయ్యా అని అరిచేస్తున్నాడంట. హల్లెలూయా హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? స్వరమెత్తి చెప్పండి బాబు. దావీదు కుమారుడా నన్ను కనికరించయ్యా, కళ్ళు లేనివాడినయ్యా, ఒక్కసారి వచ్చి నన్ను ముట్టయ్యా, నాతో మాట్లాడయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా అని ఏం చేస్తున్నాడు? పక్కనున్న వాళ్ళు ఏమంటున్నారు చెప్పాలి. పక్కనున్న వాళ్ళు ఏమంటారు? లోబే ఎందుకు అడుగుతున్నావు అంటున్నారు. కానీ ఈయనకున్న విశ్వాసం ఏంటి? ఆ మాట నా దేవుడు వినకపోతాడా, నా దగ్గరికి రాబోతాడా, నన్ను స్వస్థపరచబోతాడా అని ఏం చేస్తున్నాడు చెప్పాలి. మరి కేకలు వేయుచున్నాడు చెప్పాలి. ఇది మనకి ఇంపార్టెన్స్. విశ్వాసములో ఇంపార్టెన్స్ ఏంటంటే కేకలు వేయుచున్నాడు. హల్లెలూయా. ఏమని కేకలు వేయుచున్నాడు? నన్ను కరుణించని కేకలు వేయుచున్నాడు. పక్కనున్న వాళ్ళు ఏమంటున్నారు? అసలు మాట్లాడొద్దా, ఎందుకంటే నువ్వు ఒక్కడ వినట్టు గుడ్డుడు పక్కన కూర్చొని ఎడుతున్నావు. ఎంతమందిని దేవుడు స్వస్థపరచాలనుకుంటున్నావు? వీళ్ళ యేసు ప్రభు కంటే ఎక్కువైపోరు ఎవరు చెప్పాలండి? ఈ పక్కనున్న వాళ్ళు ప్రభు కంటే గొప్ప వాళ్ళు అయిపోరు. ఇప్పుడు ప్రభు వారు ఆ త్రావుకుంటూ పోతూ ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ ఆశ్చర్యకార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే పక్కనున్న వాళ్ళు బిల్డప్ ఇచ్చేస్తున్నారు. వీళ్ళు ఏమని? నార్మల్ మాట్లాడగా కేకలేక. ఎందుకంటే యేసు ప్రభుకి అది ఎలాగుంది? దిష్టప్పు. యేసు ప్రభుకి చిరాగ్గా ఉంది, నువ్వు మాట్లాడొద్దు. పక్కనున్న వాళ్ళు ఆయన బాగానే ఉన్నాడు పాపం. ఆయన పిలిస్తే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆడేమైనా ఊరుకున్నాడు అంటే ఏం చేస్తున్నాడు? ఇంకా కేకలేస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇంకా కేకలు వేస్తున్నాడు. ఈ కేకలు దేనితో వేయుచున్నాడు చెప్పాలి అందరూ. ఈ కేకలు దేనితో వేయుచున్నాడు? విశ్వాసముతో కేకలు వేయుచున్నాడండి. ఎందుకంటే ఆయన నా కనులు తెరవగలడని నమ్మకం వాడికి ఉంది. స్తోత్రం చెప్పాలి. ఆయన నా కనులు తెరవగలడు, ఆయన నాకు కన్నులు ఇవ్వగలడు, ఆయన మాత్రమే నన్ను స్వస్థపరచగలడు అని ఆడికి విశ్వాసం ఉంది. కాబట్టి ఎవడ మాట లెక్క చేసుకుంటలేదు. ఏం చేస్తున్నాడు? బాబు రండి బాబు, నన్ను ముట్టండి, నన్ను తాకండి బాబు, నా కళ్ళు తెరండి బాబు అని అడుగుతున్నాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి. ఏం చేస్తున్నాడు? ఏమని కేకలు వేస్తున్నాడు? నన్ను ముట్టు బాబు, రా, నా కళ్ళు తెరువు ప్రభు అని అరుస్తున్నాడు. ఇప్పుడు అదే మాట పక్కనున్నాడు అరుస్తున్నప్పుడు, అర్రే అనవసరంగా పాపం గట్టిగా మాట్లాడేసి ఉంటాను, ఆ వ్యక్తిని బాధ పెట్టేసి ఉంటాను అనేసి నోరు మూసుకుని సైలెంట్గా కూర్చున్నాడు అనుకో, వాడికి కళ్ళు వచ్చినా చెప్పాలండి, వాడికి కళ్ళు వచ్చినా వాడికి అప్పుడే కాదు, ఇంకా వాడు చనిపోయే వరకు వాడికి లైఫ్లో మళ్ళీ కళ్ళు రావు. ఎందుకంటే స్వస్థపరచువాడు నా యేసయ్య. చెప్పండి పట్టాలా చెప్పండి. స్వస్థపరచువాడు ఎవరు? ఏ యేసయ్య? నా యేసయ్య ఏం చెప్పుకోరా? యేసయ్య కాదు, నా యేసయ్య. ఆమేన్ హల్లెలూయా. స్వస్థపరచువాడు ఆయనేనని వాడికి తెలుసు. కాబట్టి ఎవడి మాట వినట్లేదు. ఏం చేస్తాడు? బాబు రా, నన్ను తాకు, నన్ను ముట్టు, నా కళ్ళు తెరు. సన్నిధిలో కూడా అంతే. ప్రార్థన చేయండి అంటే ఎవడన్నా ఎంటాడేమో అని మనసులో లోపల చేసేసుకుంటారు. ఇక్కడ వీడేం చేస్తున్నాడంట అంటే నా బాధ చెప్పుకుంటే ఎవడన్నా వింటే సిగ్గండి, నా కష్టాన్ని చెప్పుకున్నాడు పక్కోళ్ళు వింటే సిగ్గండి. అసలు నీ బాధ ఎవడో ఎందుకు వింటాడు? ఆడి బాధ ఆడు మొర పెట్టుకుంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడుకున్నదో బాధో, శ్రమో, దుఃఖమో, సంతోషమో ఏదో తెలీదు, కాకపోతే నీ పక్కనే కూర్చున్నాడు, మోకరించాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. నీ ప్రార్థన ఎందుకు వింటారు వాళ్ళు? ఇప్పుడు నువ్వు చేయాల్సింది స్వరం ఎత్తి ఏం చేయాలా? కొద్ది గట్టిగా చెప్పండి తల్లి. స్వరం ఎత్తి ఏం చేయాలా? ఎవరికి మొర్ర పెట్టాలి? దేవునికి మొర్ర పెట్టాలి. ఆ మొర్ర పెట్టేటప్పుడు ఎవడ కొరకు ఆలోచన చేయొద్దు. హల్లెలూయా. ఎవడో వింటాడని అసలు ఆలోచన చేయొద్దు. హల్లెలూయా. ఒకరి కొరకు నువ్వు పట్టించుకోవద్దు. హల్లెలూయా.
ఎందుకంటే అక్కడ వాడు కూర్చున్నది జనసమూహంలోనే, వాడు చుట్టూ ఉన్నది జనసమూహమే. వాడికి తెలుసు. అయినా సరే ఏం చేస్తున్నాడు? బాబు రండి, యేసు నన్ను తాకండి, నన్ను ముట్టండి బాబు, మీరు తాకితేనే నాకు కళ్ళు వస్తాయి. హల్లెలూయా. వాడు అలాంటి విశ్వాసముతో అరిచాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? వాడి దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళి వానిని ముట్టాడా లేదా? ఏమన్నాడు తల్లి? చదువు. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మని వాడు దగ్గరకు వచ్చినప్పుడు, ఎక్కడికి వచ్చాడు? దగ్గరికి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడా? ఆయన ఇలాగ చెప్పాను, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు ఇలాగ చెప్పాను, ప్రభువా చూపు పొందగోరుచున్నాను. ఏం కోరుచున్నాను? చూపు పొందగోరుచున్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాడు విశ్వాసముతో అరిచాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? నిలచి పిలచి. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు నిలచి పిలచి ఏం కావాలని అడిగాడంట. స్తోత్రం చెప్పాలి మళ్ళీ. హల్లెలూయా. ఇప్పుడు వాడు గుడ్డివాడు కదా, వాడు ధనం లేనివాడు కదా, వాడు భిక్షం ఎత్తుకునేవాడు కదా. వాడితో మనకేంటండి? ధనం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ధనం ఉన్న వాళ్ళకి కార్యాలు చేద్దాం, వాళ్ళు ఇచ్చేది మనకు ఉపయోగం అని అనుకోలేదు కదా యేసుక్రీస్తు ప్రభు. అసలు ఎందుకు పనికిరాలేడు కదండి. ఒక ముష్టెత్తుకునే వ్యక్తి అంటే ఎవరు శ్రద్ధ చూపుతారు అలాంటి వాళ్ళ పట్ల? మనం ఉంటే 10 రూపాయలు వేయటానికి కూడా అసహ్యపడిపోతాం అలాంటి వ్యక్తిని చూస్తే. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన కేకను విని నిలిచి పిలిచాడంట. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏంటి చెప్పాలి? ఏం చేశాడు? ఇప్పుడు ఆయన నిలిచాడు, వాడిని పిలిచాడు. పిలిచి నా నుండి నువ్వేం కోరుచున్నావు అనగానే, అయ్యా కళ్ళు లేనట్టు వాడిని, అయ్యా కంటి చూపియ్యా. వాడుకున్న లోపం అదొకటే కదా, వాడుకున్న బాధ అదొకటే. వాడుకున్న బాధ ఒకటేనండి. మాకు అలా కాదు, మాకు చాలా బాధలు ఉన్నాయి, మాకు చాలా కష్టాలు ఉన్నాయి. ఒక్క బాధైనా కొన్ని లక్షల బాధలను తీర్చివాడు ఆయనే కదా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడిని దేవుడు పిలిచి అన్నాడు, ఏం కోరుచున్నావు అన్నాడు. నాకు కళ్ళు లేవన్నాడు. అంతే. అనగానే వాడికి కళ్ళు ఇచ్చిన దేవుడు ఇప్పుడు నిన్ను కూడా అలాగ ఒకవేళ స్వరమెత్తి ప్రార్థించి అడిగావనుకో, నీకు ఏం కావాలని దేవుని అడిగితే, అయ్యయ్యో ఆ గుడ్డివాడు ఒకే వరం ఇచ్చాడు కాబట్టి దేవుడు నాకు కూడా ఒకే వరం ఇస్తాడు కూడా లేదండి. మీకు ఎన్ని కార్యములు ఆటంకంతో ఉన్నారో ఆ ఆటంకములన్నీ దేవుడు తొలగించి కార్యాలు చేస్తాడు. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. హల్లెలూయా. అవన్నీ తొలగిస్తాడు. ఒకటి చేసి వెళ్ళిపోడు ఆయన. ఎందుకంటే వాడిలో ఉన్న లోపం ఏదైనా ఉందంటే అది ఒకటే. వాడికి ఇంకొక బాధ ఏమీ లేదండి. వాడికి ఫ్యామిలీ బాధ ఏమీ లేదు, ఆర్థిక పరిస్థితి అసలు లేదు. అలాంటి వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితి ఉండదండి. ఆర్థిక పరిస్థితి అసలు లేదు. ఇంకా శరీరపరంగా కూడా అనారోగ్య పరిస్థితి కూడా ఏమీ లేదు. అన్ని రకాలుగా బాగానే ఉన్నాడు. వాడిలో ఉన్న ఒకే ఒక లోపం పాపం ఏంటయ్యా అంటే కళ్ళు లేవంతే. వాడికి కళ్ళు లేవు కాబట్టి వాడు ఏమైనా సరేలండి అన్నీ ఉన్నా కళ్ళు లేకపోతే ఏంట్లండి నా మోకం అన్నాడా? సరేలేండి కళ్ళు లేకపోతే ఏముందండి, డబ్బు ఉంది, అందరూ వచ్చి అలా చూసుకుంటారు అన్నాడా? లేదండి. యేసుక్రీస్తు ప్రభు ఆ త్రోవన వచ్చుచున్నాడని విని, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు త్రోవలోనే ఇప్పుడు నువ్వు నిలిచి ఉన్నావు. ఇదే త్రోవ, దీనిలోనే నడువుడని వాక్యము సెలవిస్తుంది. అదే త్రోవలో ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి ఆ త్రోవలో నుండి కేకలు వేయి. కేకలు వేయి అంటే శరీర సంబంధమైన కేకలు కాదు, ఇవి ఆత్మ సంబంధమైన కేకలండి ఇవి. హల్లెలూయా. ఏం కేకలు ఇవి? ఆత్మ సంబంధమైన కేకలు. ఎవరికి వినపడవు. వాడు అరుస్తున్నాడు. అక్కడ అరుస్తున్నప్పటికీ అందరూ గద్దించేస్తారు, నోర్మే 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 అంటే వాడు ఏమైనా నోరు మూసేట అసలు మోయిట్లా అస్సలు లెక్క చేయట్లేదు. ముందు వాడు ఏంటి, వాడికి ఉన్నది కార్యం ఏంటంటే అర్జెంటుగా యేసు ప్రభు చేత నాకు కళ్ళు తెరవబడాలి అంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దాటిపోతే ఇంకా నాకు కళ్ళు ఎవడేవాడు. హల్లెలూయా. అంతేనా కాదండి? ఇప్పుడు యేసు ప్రభు ఇంక దాటి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంక ఎంత పిలిచినా వినబడుతుందా? ఇంక ఆడి కళ్ళు వస్తాయి ఎప్పటికన్నా. కాకపోతే వాడు ఏమనుకున్నాడు తెలుసా? ఇంకా యేసు ప్రభును దాటిపోనివ్వకూడదు అనుకున్నాడు. చప్పట్లు కొట్టాలి. యేసు ప్రభుని ఏం చేయకూడదు అనుకున్నాడు? దాటిపోనివ్వకూడదు అనుకున్నాడు. దాటిపోకుండా ఏం చేయాలి మరి?
చెప్పాలండి. యేసు ప్రభువును దాటిపోకుండా ఏం చేయాలి? విశ్వాసముతో ప్రభువును నీవు పిలవాలంతే. ఆమేన్, హల్లెలూయా. వాడు విశ్వాసముతోనే పిలిచాడండి. వాడికి అంత విశ్వాసం ఎలాగొచ్చిందంటే వాడు ఆయన చేసిన కార్యాలు విన్నాడు. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. ఎవరు చేసిన కార్యాలు? ప్రభు చేసిన కార్యాలు, ఎన్నో అద్భుతాలు వాడు విన్నాడు. వాడెందుకు విన్నాడంటే వాడు భిక్షగాడు కాబట్టి, వాడి దగ్గరికి ఎంతోమంది భిక్ష వేయడానికి వస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా వినుంటాడు పాపేడు. విన్నాడు, అరే అలాంటి వాడు ఎప్పటికైనా ఈ త్రోవగుంట రాబోతాడా, అలాంటి వాడిని కలవబోతానా, ఎప్పటికైనా నాకు ఆ ధన్యత రాకపోతుందా అని వాడు ఎన్నో ఏళ్ళ నుంచి వాడు కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉండి ఉంటాడు. ఇప్పుడు వరకు నీకు క్రీస్తు ఒకవేళ తెలియకపోవచ్చు, దేవుడు అంటే ఎరిగి ఉండకపోవచ్చు. ఇప్పుడు క్రీస్తు అంటే ఏంటో నీకు తెలుసు, క్రీస్తు ప్రభావం ఏంటో తెలుసు, క్రీస్తు శక్తి ఏంటో తెలుసు, క్రీస్తుకున్న మహిమ ఏంటో నీకు తెలుసు. ఇప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆత్మ సంబంధమైన కేకలతో ఒకవేళ నువ్వు దేవుడిని మహిమపరిచే వ్యక్తిగా ఉంటే అక్కడ ఆ గుడ్డివాడు చూసిన కార్యాల కంటే అద్భుతమైన కార్యాలు నీ ఇంట్లో చప్పట్లు కొట్టాలి. అంతకంటే మహిమ కలిగిన కార్యములు నీ ఇంట్లో నువ్వే చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే వాడుకున్న ఒకే లోపమైనా సరే వాడు దేవుని వార్త వదలలేదు. సర్లేండి, ఉన్నది ఒకే లోపం కదా అన్నాడు, వాడు విడిచిపెట్టలేదు. మన ఇంటిలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో ఏదో కష్టం ఉంటుంది, ఏదో బాధ ఉంటుంది, ఏదో చెప్పుకోలేని సమస్య మనల్ని పీడిస్తూ ఉంటుంది అని నేను అంటాను. ఇది ఎక్కువ క్రైస్తవులనే పీడిస్తూ ఉంటుందని నేను ఎప్పుడు వాక్యం బోధించినా చెప్పేది. చెప్పండి, శ్రమ ఎక్కువ ఎవరికి ఉంటుంది? ప్రభువుకు లోబడి బ్రతికి వారికి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి భయపడి బ్రతికి వారికే శ్రమ ఉంటుంది. దేవుడికి భయపడకుండా వాడికి నచ్చినట్టు బ్రతికే వాడికి శ్రమ ఉండదు. శ్రమ ఉన్న వాడికి తెలియదు. ఏం తెలీదు? శ్రమ ఉన్న వాడికి తెలియదు. ఎందుకని? వాడికి ఇంకా దేవుడికి మొర్ర పెట్టుకునే పని ఉండదు కదా. నాకు ఈ శ్రమ వచ్చిందని చెప్పవలసిన పని లేదా, శ్రమ వచ్చిందా సరే వెళ్ళిపోతాడు అంతే. కానీ వాడు హఠాత్తుగా ఒక దినం ఏమొస్తుందంట? నాశనము వస్తుందని రాయబడి ఉంది. హల్లెలూయా. ఏమొస్తుంది? వాడికి నాశనము వస్తుందంట. అది ఆత్మ సంబంధమైన వ్యక్తి శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఒకవేళ మొర్ర పెడితే, దేవుడి దగ్గర ఏడిస్తే ఏమొచ్చింది గుడ్డివాడికి? చెప్పరేంటి? గుడ్డివాడికి ఏమొచ్చిందండి? కళ్ళు వచ్చినాయి కదా. అంటే ఇప్పుడు వరకు నేను అంటాను వాడు మనోనేత్రం మూతపడిపోయింది. ఇప్పుడు వరకు వాడు మనోనేత్రం మూతపడిపోయి లోకంలో బ్రతికేస్తాడు, లోకంలో జీవించేస్తాడు. కానీ యేసు త్రావుకుంటా వస్తున్నాడని వినిన క్షణంలోనే వాడు మార్పు చెందాడు. ఆమేన్. వాడు వెంటనే మారు మనసు పొందాడు. ఆమేన్. కాబట్టి వెంటనే వాడి జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభు ప్రవేశించాడండి. చప్పట్లు కొట్టాలి. అప్పుడు వాడు అంధకారము నుండి దేవుడు వాడిని ఎక్కడ తీసుకొచ్చాడు? ఇప్పుడు బయటికి తీసుకొచ్చాడని చెప్పరే. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు వాడిని బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు అంధకారం నుంచి విడుదల పొందుకున్నాడంటే వాడికి కంటి చూపు వచ్చేసింది. ఇప్పుడు వాడు చూస్తున్నాడు, చక్కగా చూడగలుగుతున్నాడు. యేసు దాటిపోయి ఉంటే ఇంక చూడలేకపోను. యేసు వెళ్ళిపోయి ఉంటే వాడు ఇంకా. ఇప్పుడు నేను ఒకటి అడగనా? యేసుక్రీస్తు ప్రభువుని సమాధి చేసినప్పుడు సమాధిలో మరణము యేసుక్రీస్తు ప్రభువుని ఆపగలిగిందా? చెప్పండి. మరణం ఆపగలిగిందా? ఫరో సైన్యం ఆపగలిగిందా? లేకపోతే 12 మంది శిష్యులు చేసిన ప్రయత్నాలు ఏమైనా మరణాన్ని ఆపగలిగిందా? మరణాన్ని జయించి 3వ దినాన తిరిగి లేచాడు కదా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇవేమీ యేసుక్రీస్తు ప్రభువుని ఆపలేకపోయింది కదా. ఒక గుడ్డివాడి కేకలేస్తే దేవుడు ఆగడలేదా? చెప్పరండి. ఆమేన్, హల్లెలూయా. మరణము యేసు ప్రభువుని ఆపలేకపోయింది, కానీ ఒక గుడ్డివాడు అరిసిన కేకలు రోడ్డు మీద దేవుడిని నిలవబెట్టేసింది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే చూడండి, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక గుడ్డివాడు పిలిస్తే నడి రోడ్డు మీద నిలవబడిపోయి అని పిలిచాడు. వాడిని నా వద్దకు తీసుకురండి. ఆగడే వెళ్ళిపోయాడని రాయబడింది అక్కడ. ఆయన నిలచి వాడిని పిల్లచి, దేవుడికి స్తోత్రం, చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఏం చేశాడంటే ఆయన నిలచి వాడిని పిల్లచి వాడికి ఏం కావాలో ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వాడిని పిలిచి ఏమి ఇచ్చాడు వాడికి? ఒకవేళ నువ్వు ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఏడవగలిగితే
దేవుని సన్నిధిలో మొర్ర పెట్టగలిగితే, దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన కేకలు నువ్వు వేయగలిగితే, నీకున్న ఎలాంటి పరిస్థితినైనా నా దేవుడు నిలచి తీస్తాడు. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. నిలచి తీస్తాడు, వెళ్ళిపోయి కాదు. ఆయన నిలచి నీ దగ్గర అప్పుడు ఏమనిపిస్తుందండి? ఊరుకోండి, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం అనుకున్నారో తీయలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉపవాసంలో ఉన్నాం అనుకున్నారు, అవ్వట్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడికి మొర్ర పెడతాం అనుకున్నారు, కావట్లేదు. నేను అంటాను, విశ్వాసంతో ఉపవాసం ఉన్నావా? విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఉన్నావా? విశ్వాసముతో ఆత్మ సంబంధమైన కేకలు దేవుని సన్నిధిలో వేశావా? హల్లెలూయా చెప్పండి. దేనితో? అందరూ చెప్పాలి. విశ్వాసముతో అనాలి. దేనితో కేకలు వేయాలి? విశ్వాసముతో. ఇది ఏ విశ్వాసం? ఇది అంటే విశ్వాసంలో కూడా రకాలు ఉన్నాయి. అప్పుడు నేను అంటాను, ఇది ఆత్మ సంబంధమైన విశ్వాసము. స్తోత్రం చెప్పండి. ఇది ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన విశ్వాసం. ఇప్పుడు అన్నాను కదా, ఎంత ప్రార్థన చేసినా అవ్వదండి, ఎంత ప్రార్థన చేసినా కార్యం పొందలేమండి. ఇది నేను అంటాను శరీర సంబంధమైన విశ్వాసం. కానీ ఆత్మ సంబంధమైన విశ్వాసం నిలబడి పిలిస్తే దేవుడు వచ్చాడు దగ్గర నిలిచాడంట. స్తోత్రం చెప్పాలి. ఇది ఆత్మ సంబంధమైన విశ్వాసము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆ త్రోవలో వస్తున్నాడని వినినప్పుడే వాడు మారు మనసును పొందేశాడు. అంతే. ఏంటయ్యా కేకలు, ఏంటి అరుపులంటే, ఏం జరుగుతుంది అంటే, ఇదిగో నజరేయుడైన యేసు ఈ పట్టణం ఈ మార్గము గుంటా వెళ్ళుచున్నాడన్న మాటను వాడు విన్నాడు. ఇప్పుడు వరకు దేవుని మార్గంలోకి వెళ్ళలేవా? దేవుని మార్గములు ఇంకా నువ్వు ప్రయాణం చేయలేకపోతున్నావా? ఒకవేళ దేవుని మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే ఆ మార్గంలోనే ప్రభు నిలిచి నిన్ను అడుగుతాడు. ఏమడుగుతాడు? అడుగుతాడంటారా? మనల్ని అడగడా? అక్కడ గుడ్డోని అడిగాడండి, ఆయన బతుకున్నాడు కాబట్టి అడిగాడు. ఇప్పుడు ఆయన లేడు కదండి మన మధ్య అంటారా? ఆయన శరీరపరంగా మన మధ్యన లేడు, కానీ ఆత్మ సంబంధంగా ఆయన మన మధ్య. ఇప్పుడు పొందేవన్నీ ఆయన కార్యాలు కదండి, ఆత్మ సంబంధమైన కార్యాలు. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో దేవుడిని ఏం చేయాలంది? ఆరాధించాలంటే నువ్వు ఆరాధించే దేవుడు ఆత్మస్వరూపి. కాబట్టి శరీరపరమైన లోక సంబంధమైన భౌతిక సంబంధమైన ప్రార్థనలు, భౌతిక సంబంధమైన క్రియల వలన మనము దేనిని సాధించలేము. కానీ ఆత్మ సంబంధమైన క్రియలు కార్యాల వలన దేనినైనా సాధిస్తాం. ఆమేన్, హల్లెలూయా. అది ఎంత విశ్వాసము అన్నది లూకా సువార్తలో ఇంకొక మాట చూపిస్తాను. లూకా సువార్త 5:19-20 చదవండి. లూకా సువార్త 5:19-20 వచనం. గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను. ఏమమ్మా? వల్ల కాకపోయింది. కనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుటకు వారి మధ్యను వారిని తాళ్ళుతో దించిరి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు వీడి అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభు ఆ పట్టణంలో ఉన్నాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇంక వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. ఇంకా ఆ పట్టణంలో ఆయన చేసిన కార్యాలు అయిపోయి ఇంక వెళ్ళిపోతాడు. వాళ్ళు విన్నారు. అయితే వీడు ఇన్నాళ్ళ నుంచో మంచం మీదే ఉన్నాడు. వీడు బలహీనుడు, అనారోగ్య పాలైపోయి ఉన్నాడు. అయితే వీడికి వెళ్ళాలన్నది కానీ వెళ్ళలేని పరిస్థితి, మంచం మీద ఉన్నాడు. కాబట్టి వారికి ఒక నలుగురు వ్యక్తులు సహకరించారు. ఇక్కడ వాడికి ఒక నలుగురు వ్యక్తులు సహకరించి యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకొస్తే యేసుక్రీస్తు ప్రభు ఉన్న స్థలములోనికి వెళ్ళటానికి ఏమాత్రము ఖాళీ లేదు. వెళ్ళాలి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అర్జెంటుగా తీసుకుని వెళ్ళాలి ఆయన్ని. ఎందుకంటే ఆయన వెళ్ళిపోతారుగా. ఎందుకంటే వీడికి ఇంకా అర్జెంటుగా స్వస్థత కావాలి. ఇప్పుడు ఆ స్వస్థత ఇచ్చేవాడు మాత్రం ఆయన ఒక్కడే అని ఈ నలుగురు గ్రహించి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎలాగైనా చేర్చాలని యేసుక్రీస్తు ప్రభు ఉన్న ఇంటి మీదకి ఎక్కి పెంకులు తీసి దాని నుండి మంచం ఇంత తాళ్ళు కట్టి కిందకి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారంట. ఇప్పుడు వీరిని యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు తల్లి చదువు? ఆయన వారి విశ్వాసము చూసి ఇలాగు చెప్పెను, మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. చెప్పండి కొట్టాలి. ఇప్పుడు ఎవరు విశ్వాసమును చూసండి?
నేను అంటాను ఇప్పుడు మంచం మీద ఉన్న విశ్వాసమా, ఉన్నవాడు విశ్వాసమా, తాళ్ళు కట్టి దించిన వాళ్ళది విశ్వాసమా? వీడికేమీ తెలియదు పాపం, మంచం మీద పడుకున్నాడు, ఎలాగైనా ప్రభు దగ్గర తీసుకెళ్ళరా బాబు, కొద్ది ప్రార్థన చేయించండి అన్నాడు అంతే. వీడికేమీ తెలదు, ఎందుకంటే వీడు అనారోగ్య పాలైపోయినాడు, వీడు స్వస్థత వస్తుందో రాదో కూడా వీడికి కూడా తెలియదు. కానీ అక్కడ ఆ నలుగురుకున్న విశ్వాసం ఏంటంటే, ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఇన్ని మంచం నుంచి దింపలేడా అని ఆ నలుగురుకున్న విశ్వాసమే తాళ్ళుతో వారి మధ్యకు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ అన్నమాట మనుష్యుడా అంటే వాడి కొరకే మాట్లాడారు ప్రభు. ఇప్పుడు వారి విశ్వాసమును చూసి ఏం చేశాడంట చెప్పాలి, వెంటనే వాడికి స్వస్థత కలిగిందండి. అంటే వాడు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసము ఉంచాడో పాపములు క్షమింపబడ్డవి. ఆమెను చెప్పాలి, హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని పట్ల విశ్వాసం ఉంచాలి అంటే ముందు పాపాన్ని విడవాలి. అంటే ఆ పాపము ఉన్నంత వరకు ఒక మనిషి లేకపోతే ఒక వ్యక్తి యేసు నందు విశ్వాసము ఉంచలేరు. హల్లెలూయా, ఉంచలేరు. అందుకే దేవుడు అన్నమాట అక్కడ, నీ పాపములు ఏం చేయబడ్డవి చెప్పండి, క్షమింపబడ్డవి. ఆమేన్. వారు విశ్వాసమును చూసి దేవుడు అన్నమాట. అంటే ఒక మనిషికి విశ్వాసము కానీ దేవుడి పట్ల ఉంచితే వారు పాపములు క్షమింపబడ్డాయని అర్థం. ఇప్పుడు విశ్వాసం ఉంచితే పాపములు క్షమింపబడటం ఏంటి అంటే, ఇప్పుడు వరకు మనం అవిశ్వాసంలో ఉన్నాం, ప్రభుత్వ సంబంధమైన విషయంలో ఉన్నాం, లోక సంబంధమైన విషయాలు ఉన్నాం. కాబట్టి మనకి ఎవరి మీద విశ్వాసం లేదు. ఇప్పుడు యేసు అనే ఒక వ్యక్తి మీద మనకు విశ్వాసం ఉంది. ఆ వ్యక్తి ద్వారా మనకి కార్యం జరగాలంటే ఏం చేయాలంటే, అరే ముందు నీలో పాపాలు వదిలేరా అన్నాడు. హల్లెలూయా. ముందు నీలో ఉన్న అవిశ్వాసం విడువు. అవిశ్వాసం అంటేనే నీలో ఉన్న అవిధేయత, నీలో ఉన్న వ్యతిరేకత, నీలో ఉన్న పాపం, నీలో ఉన్న శాపం, నీలో ఉన్న కోపం, నీలో ఉన్న పనికి రానివి, దేవుడికి పనికి రాని ఏదైతే ఉన్నావో వాటిని విడవాలంటే ముందు మనం ఏం చేయాలంట, యేసు మీద విశ్వాసము ఉంచితే ఇవన్నీ వదిలేకపోతాయి. అది లెక్క ఇక్కడ మాట. ఆయన యందు మనకు విశ్వాసము కలిగింది అంటే ముందు ఇవన్నీ మనల్ని విడిచి వెళ్ళిపోయి అని అర్థం అండి. చప్పట్లు కొట్టినప్పుడు కాదు, గట్టిగా కొట్టాలా. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంట చెప్పండి, ఎప్పుడైతే ప్రభు మీద ఒక వ్యక్తి విశ్వాసము ఉంచిందో ఆ వ్యక్తి ఆ పాపాలు విడవాలి. ముందు విడిస్తేనే విశ్వాసం ఉంచుతారు, లేకపోతే ఉంచలేరు. అందుకే దేవుడు అన్నాడు, వారి విశ్వాసమును చూసి దేవుడు అన్నాడంట, నీ పాపములు క్షమింపబడ్డవి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే మన పాపము క్షమింపబడుతుందో అప్పుడే ఆయన యందు మనము విశ్వాసంతో ముందుకు వెళ్తాం. ఆమేన్. ఇప్పుడు నేను లోకంలో ఉన్నాను చెప్పు, లోక పాపంలో ఉన్నాను చెప్పు, అవిధేయతలో వ్యతిరేకతలో ఉన్నాను చెప్పు, దేవుడి మీద నా విశ్వాసం లేదు, నేను విశ్వాసంగా బ్రతకలేదు, లోకంలో బ్రతికాను, పాపంలో బ్రతికాను, శాపంలో బ్రతికాను, అవిధేయుడిగా బ్రతికాను. కాబట్టి దేవుడు అంటే నాకు తెలియదు, ఇంకా అవిశ్వాసమైన ఒక వ్యక్తిని. కానీ దేవుణ్ణి విశ్వసించిన క్షణంలో వాటిని నేను విడిచిపెట్టాను. ఆమేన్. వాటిని విడిచిపెట్టాను, విశ్వసించాను. కాబట్టి నేను క్షమింపబడిన వ్యక్తిని. ఆమేన్. ఇప్పుడు నువ్వు అనుకోవాలి, ఇప్పుడు నేను దేవుని యందు విశ్వాసం ఒకవేళ ఉంచితే నేను క్షమింపబడతాను. ఆమేన్. విశ్వాసము లేకపోతే మనము ఏం చేయలేదు. ఎవరి చేత? దేవుని చేత క్షమింపబడకుండా ఒక వ్యక్తి విశ్వాసంలో ఉండటం సాధ్యమండి. దేవుడి చేత క్షమింపబడాలంటే నువ్వు విశ్వాసం అనే దానిలో ముందు అడుగు పెట్టాలి. అడుగు పెడితే ఆటోమేటిక్గా అవిశ్వాసంలోంచి బయటకు వచ్చేస్తావు, అంటే పాపములో నుంచి బయటకు వచ్చేస్తాం. కాబట్టి దేవుడు మనలను ఇష్టపడతాడు. ఆమె చెప్పాలి ఇప్పుడు. ఆమేన్. ఎందుకంటే ఆయనకి ఇష్టపడిన వ్యక్తి ఎలా ఉండాలంట, తాను ప్రేమించేవాడై ఉండాలి. ఆమేన్. ఇప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడ్డాడని నమ్ముతున్నారా? నమ్ముతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నన్ను ఇష్టపడ్డాడు అని? వెరీ గుడ్. దేవుడు నన్ను ఇష్టపడ్డాడు అని నమ్ముతున్నారు కదా. మరి దేవుడు మీరు ఎంతగా ఇష్టపడ్డారు అంటే రెండు చేతులు ఎత్తమని కదా అర్థం. దేవుడు ఇప్పుడు ఇందాకేమో ఒక్క చేయి ఎత్తిందండి, ఇప్పుడు మీరు దేవుడిని ఎంత ప్రేమిస్తున్నారంటే రెండు చేతులు ఎత్తింది అంటే ఎంత అని కాదు అర్థం. ఇది దేవుణ్ణి మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు అంటే, మీరు దేవుణ్ణి ప్రేమించాలంటే ముందు మనం ఏం చేయాలి?
దేవునికి ఇష్టం లేనిది వదిలేయాలి. వ్యక్తి పాపములో ఉన్నాడని నీకు తెలిసినప్పుడు ఆ వ్యక్తిని అసహించుకోవడం మానేయాలి ముందు నువ్వు. అది ఎదుటి వ్యక్తి తప్పు చేస్తున్నాడని తెలిసినప్పుడు అసహించుకునే వాళ్ళు గొప్పవాళ్ళు కాదండి. దేవుడు మాట అన్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభు త్రాగుమోతుల మధ్యన వ్యభిచారుల మధ్యన కూర్చున్నప్పుడు, ఏంట్రా మీ ప్రభు ఏంటి ఇదేనా పని, ఇదేనా పరిచయం, పరిశుద్ధుడు అన్నాడు, పవిత్రుడు అన్నాడు, పాపల కొరకు పుట్టాడు అన్నారు, ఏంటి ఆళ్ళ మధ్యన కూర్చున్నాడు అని అడిగితే, రోగిలికి వైద్యుడు కావాలి కానీ రోగము లేని వానికి వైద్యుడు. అర్థం ఏంటండి? చెప్పాలి, ఒక మనిషి పాపములో ఉన్నవాడికే పాపం లేనుడు ఏం చేయాలి? సువార్త అందించాలి. అప్పుడే ఆ మనిషి పాపంలోంచి బయటికి. అంతేగాని పదే పదే నువ్వు పాపంలో మొత్తం కూడుకుపోతాడు. జాగ్రత్త, అస్సలు అలాగ అనొద్దు. ఆ పాపములో ఉన్న వ్యక్తిని ముందు నువ్వు తప్పించుకోవాలంటే ఏం చేయాలా చెప్పాలండి. నీ మంచితనంతో, నీ నోటి మాటతో, నీ ప్రభావంతో, అంటే నీ ఆలోచనతో నీ భర్తను నువ్వే మార్చుకోవాలి, నీ భార్యను నువ్వే మార్చుకోవాలి, నీ బిడ్డలను మీరే మార్చుకోవాలి. ఆమె హల్లెలూయా. వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేయొద్దండి. ఇదిగో మొట్టమొదటిగా నా ఆలోచన బాగోలేదు, నా క్రియ బాగోలేదు, నా మాట బాగోలేదని ఒకవేళ నువ్వు ఆలోచింపజేస్తే పాపంలో ఉన్న వ్యక్తి బయటకు వచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఒక మనిషిని అగ్నిలో నుండి లాగినట్టు లాగమని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఆ మనిషి పాపంలో ఉన్నాడని తెలుసు, ఆ మనిషి పాపంలో సస్తే పరలోకం రాడని నీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు రక్షించాలా వదిలేయాలా చెప్పాలండి. అందరూ రక్షిద్దామా వదిలేద్దామా? వదిలేద్దాము అనుకుంటే బయటికి నెట్టేయాలి. లేదు రక్షిద్దామంటే ఏం చేయాలి? ఇప్పుడు నీ మాట ఈ రోజు నుంచి మారిపోవాలి, ఇంకా నీ ఆలోచన మారిపోవాలి, నీ ప్రవర్తన మారిపోవాలి, చూసి ఆశ్చర్యపోవాలి. అమ్మో నేను ఎంత తప్పు చేసినా, ఎంత పాపం చేసినా ఇదేంటండి బాబు, నా ఇంట్లో ఒక మాట వ్యతిరేకంగా లేదండి. నువ్వు పదే పదే ఒక వ్యక్తిని నువ్వు అసహించుకుంటూ నువ్వు ముందుకు వెళుతున్నావు అంటే ఇంకా ఆ వ్యక్తిని అన్నిటికీ నువ్వు రక్షించలేవు. అలాగైతే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు రావాలి? అవసరంలా. ఎందుకంటే పరిశుద్ధుల కంటే ఈ భూమి మీద ఎక్కువగా నిలిచి ఉన్నది ఎవరు? అసలు పరిశుద్ధుడు ఒక్కడో లేడని చెప్పాలి మీరు. హల్లెలూయా చెప్పాలండి. బైబిల్లో రాయబడిన మాట ఏంటి? పరిశుద్ధుడు ఒక్కడు. ఇప్పుడు మంచోళ్ళని దేవుడు కోరుకుంటే అసలు భూమి మీదకి ఎందుకు రావడం? ఆయన అందరూ మన మాట వినేసినట్లుగా ఉంటే, నీ భర్త నీ మాట వినేసి, నీ భార్య నీ మాట వినేసి, నీ పిల్లలు నీ మాట వినేస్తే కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి. దేవుడు ఎందుకంటే మన వద్దకి రావటం లేదు. భర్త భార్య మాటకు వినడు, భార్య భర్తకు లోపడదు, పిల్లలు తల్లిదండ్రులకు లోపడరు, అత్తమామలకి కోడలు లోపడదు, అందరికీ వ్యతిరేకములే. కానీ ఇలాంటి వారిని చూసి యేసుక్రీస్తు ప్రభు మరి ఎందుకు వచ్చాడు అంటే, మనం ఎక్కడున్నామని వచ్చాడు? ఇప్పుడు అగ్నిలో ఉన్నామని వచ్చాడు. అగ్నిలో నుండి లాగినట్లు మనందరినీ లాగటానికి వచ్చాడు. చప్పటి కొట్టేసాను మనం మహింపరచాలి. ఇప్పుడు మనందరం ఎక్కడున్నామని వచ్చాడండి? ఏంటి ఇలా అంటున్నా? హల్లెలూయా చెప్పాలి. మనందరం ఎక్కడున్నామని వచ్చాడు. అయితే ఇప్పుడు మనందరము ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాం? ఏంటండి బాబు, బయట వచ్చేటప్పుడు చాక్లెట్ ఏమైనా వేసుకున్నారు? 2 నోట్లో కిల్లీలు వేసారా? మాట్లాడరేంటి? ఒక్కరు కూడా సమాధానం చెప్పరేంటి? మరి టక్కమని సమాధానం చెప్పండి. అందరూ దేవుడు మాట వినేసి అందరూ దేవుడికి లోబడిపోతే ఆయన ఎందుకు వస్తాడు ఈ భూమి మీదకే? అది ఆయన మాట వినక, ఆయనకు లోబడక, ఆయనకు బడిపడక, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికేస్తున్నావు కాబట్టి ఇది ఇలా బ్రతకటం తప్పు రా నాయన చెప్పడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. ఇలా బ్రతకకూడదని చెప్పటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చి బ్రతికి చూపించి వెళ్ళాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? వచ్చి బ్రతికి చూపించి వెళ్ళాడు. ఏం చూపించి వెళ్ళాడు? ఏం చూపించి వెళ్ళాడు? మీరేం చెప్తున్నారు నాకు వినబడతలేదు కానీ, అమ్మాయి రేపు వారం చెవిటి మిషన్ ఒకటి తీసుకో. హల్లెలూయా. వినబడట్లేదు. మీరు ఏమన్నా నాకు వినబడట్లేదు కానీ ఎందుకు వచ్చాడు ఇప్పుడు? నేను ఇదేనా అడిగాను? నేను అడిగింది మర్చిపోయి నీ చెవిటి మిషన్ కూడా ఏమడిగానండి? నువ్వు అలాగే మర్చిపోయావు కదా మొన్న. అందరూ పరిశుద్ధులై ఉంటే ఆయన వచ్చే పని ఉండదు. అందరూ పాపములో ఉన్నారని ఆ పాపము చేయటం తప్పురా, ఇలా బ్రతకాలని
చూపించడానికి వచ్చాడు. ఏం చూపించాడని అడిగాను మిమ్మల్ని అంటే ఆయన ప్రేమను చూపించి వెళ్ళాడు. స్తోత్రం చెప్పాలి. ఏం చూపించాడు? ప్రేమ. ఎలా చూపించాడు చెప్పండి? పాపం చేసినట్టు బతిమాలుతున్నాడు పాపం. అవునండి, పాపం చేసినట్టు బతిమాలుతున్నాడు. 4 సార్లు రక్షణ పొందినా కానీ త్రాగుడు మానకపోతే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మారుతానండి, ఇప్పుడు మారుతాను అంటూ ఉంటాడు. తాగుతానంటాడు, ఇప్పుడు మారుతా అంటుంది. వ్యభిచారం చేస్తానంటారు, ఇప్పుడు మారుతాను అంటారు. తప్పు చేస్తానంటారు, కైని ప్యాకెట్లు వేస్తానంటారు. ఆ నచ్చినవన్నీ చేస్తూనే ఉంటారు వీళ్ళు. మారుతాను బాబు అంటారు. ఇంట్లో పిల్లమే సహించలేకపోతా ఉంది, ఇంట్లో భర్తే సహించలేకపోతున్నాడు. ఎన్నిసార్లు నీ బతుకు మారదు, నువ్వు మారచ్చే. యేసుక్రీస్తు ప్రభు మనల్ని కానీ ఇలాగానే ఉంటే పరలోకానికి వెళ్తాం, పాతాళానికి వెళ్తాం. అందరూ చెప్పాలి, పాతాళానికి ఏమి వెళ్ళిపోరండి చెప్పండి. వీళ్ళకి పాతాళానికి వెళ్తామంటే వెళ్ళిపోతామని భయం అండి బాబు వీళ్ళకి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ యోబు వాక్యం చదువు కదా, ఏది వచ్చిరని సంభవించిన అది ఏ నాకు వచ్చిరని, అది భయం మీకు కదా. ఒకవేళ అంటే నేను పాతాళానికి వెళ్ళిపోతానేమో, నీ మోకం ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు నీతిగా యథార్థంగా ప్రభు కొరకు బతుకుతుంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి కొరకు బతికితే ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే దేవుడు ఉన్న దగ్గరికి వెళ్తాం, పాతాళానికి ఏమి వెళ్ళాం. వినకపోతే వెళ్తాం. ఇప్పుడు ఆయన ఏం చూపించాడన్న నీ భూమి మీదకి వచ్చి? ప్రేమ చూపించాడు. ఎలా చూపించాడు? ఒక వ్యక్తి పదే పదే తప్పు చేస్తున్నా, పదే పదే పాపం చేస్తున్నా, యెహోవా దేవుళ్ళగా అగ్ని వచ్చిన గాక, సర్పం వచ్చిన గాక, వడగళ్ళు వచ్చిన గాక, నీ మొహం వచ్చిన గాక అని అనలే. అవునండి, ఇవన్నీ వచ్చి ఏం చేసినవి వీళ్ళందరినీ చెప్పండి సార్? నశింపజేసినయా? లక్షల ప్రజలు చచ్చిపోయారండి. ఎందుకని? ఆయన కోపం వచ్చింది. ఇప్పుడు ఆ కోపాన్ని తీసి దీర్ఘశాంతుడే ఈ భూమి మీదకి వచ్చి, ఆ రోజు ఒక్కరోజు తప్పు చేస్తేనే దేవుడు ఏం చేశాడు అక్కడ? ఇప్పుడు మనం ఎన్నిసార్లు తప్పు చేస్తున్నా చెప్పలు ఏం చేస్తున్నాడు? బతిమాలుతున్నాడు అంటాను నేను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఎలా బతిమాలుతున్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి సెవి ఎగ్గు, ఈ పిల్లలు నేను ఏం చేశాను? కని ఉన్నాను, అయినా వీరు నా మాట వినని బిడ్డలు అయిపోయారు. హల్లెలూయా. చూడండి, ఎవరికి చెప్పుకుంటున్నాడు ఇప్పుడు? అయ్యో, తాను ద్వారా పుట్టిన పిల్లలు తాను మాట వినకపోయినా ఆయన ఏమి రావాలి ఇప్పుడు? చెప్పాలంటే కోపం రావాలండి. ఏం చేయాలి ఇప్పుడు? కోపం వస్తే నశింపజేయాలి. కానీ ఏం చేస్తాడు? అబ్బాయి ఎక్కడుందండి? ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు, ఎన్ని అవిధేతలు నీతో వస్తున్నాయి. హ్యాపీగా బ్రతుకుతూనే ఉన్నాం, హ్యాపీగా మందిరానికి వస్తున్నాం, హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాం, మన పని మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు మన పట్ల ఏముంచాడు ఇప్పుడు? ఆ ప్రేమ లేకపోతే మనం నశించిపోతామండి. కాకపోతే ఒక వ్యక్తి పాపంలో ఉన్నా, ఒక వ్యక్తి అవిధేతలో ఉన్నా, ఒక వ్యక్తి చెయ్యకూడని పని చేస్తున్నప్పుడు నీ ప్రేమతో ఆ వ్యక్తిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. చప్పట్లు కొట్టాలి. ఏం చేయాలండి? ఇప్పుడు అదే ప్రేమతో ఈరోజు కొన్ని లక్షల మంది క్రైస్తవులుగా మారటానికి కారణం ఏంటి? ఇక్కడ కూర్చున్న మనందరము ఆమెను చెప్పండి. ఎందుకు మారాం? ఆయన ప్రేమను బట్టి మారాం. ఆ ప్రేమను అందరికీ పంచాలి. ఆమెను చెప్పండి. ఎవరికి పెంచాలి? లేదండి నా భర్త ప్రేమ నాకే, నా భార్య ప్రేమ నాకే, నా కుటుంబానికి అంటే కుదరదు. అది అందరికీ పంచాలంట. క్రీస్తు ఒక్క కుటుంబంగా మనందరినీ సంఘం ఏమన్నారు? ఆయన శరీరము అన్నారు. అంటే ఇప్పుడు ఆయనను ప్రేమించుకోలేదు, ఆయన మనల్ని ప్రేమించారు. ఆమె తాను ప్రేమించుకున్నవాడు కాదు, ఇతరులను ప్రేమించేవాడే గొప్పవాడు. ఆమె ఇతరులను ప్రేమించాలంటే దీర్ఘశాంతం కావాలి. ఇతరులను ప్రేమించాలంటే అమ్మో చాలా దీనత్వం కావాలి. ఎందుకు? అవసరం అయ్యి అవసరం. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం ఇష్టపడుతున్నాం అనుకోండి, ఆ వ్యక్తి ఎన్నో తప్పులు చేస్తాడు, ఎన్నో పాపాలు చేస్తారు. కాకపోతే వాటిని మనము, అందుకే ప్రేమ దీర్ఘకాలము అంటే ఏంటి? ప్రేమ దీర్ఘకాలము సహించటం అంటే ఏంటండి? దీర్ఘకాలం అంటే ఇంక నీ ప్రాణం ఉన్నంత వరకు సహించాలి. ఆమెను చెప్పండి. ఏం చేయాలి? ఎవరిని
మనం ఇష్టపడిన వాళ్ళని కదా. మనం ఎవరిని ఇష్టపడాలి మరి ఇప్పుడు? మరి యేసుక్రీస్తు ప్రభు అందరిని ఇష్టపడ్డాడుగా. ప్రభు అందరికీ ప్రభువే కదా. ఇప్పుడు మరి మనం కూడా అంతే. ప్రతి ఒక్కరిని మనం కూడా ఏం చేయాలి ఇప్పుడు? అది ఇష్టపడ్డాం అనుకోండి, ప్రతి వ్యక్తి ఆ ఇష్టాన్ని బట్టి మారుతారు. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఖచ్చితంగా నీ ప్రేమను బట్టి ఇతరులు మారిపోవాలి. నీ మాట బట్టి ఇతరులు మారిపోవాలి. నీ మాట, ప్రవర్తన, నీ ఆలోచన, నీ నడవడికను బట్టి ఆ వ్యక్తి మారిపోవాలి. అంతే. నా భర్త మారలేదు, నా భార్య మారలేదు, నా బిడ్డలు మారలేదు అని నువ్వు ఎంత నెత్తు నోరు కొట్టుకున్నా మారరాలో. ఏం చేయాలా చెప్పాలండి? మన ప్రేమను అది లెక్క. మన ప్రేమను చూపిస్తే వాళ్ళు మన ప్రేమకు సరెండర్ అయిపోవాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలి? మనం ప్రేమించామనుకోండి, వారు కూడా మనల్ని ప్రేమించాలి. ఆ వ్యక్తిని ఎన్నిసార్లు ప్రేమించమంటారండి? మరి ఎన్నిసార్లు ప్రేమించినా ఇంకా మారతలేదు కదండి. అయ్యో, దేవుడు ఇంకా మనం మారకపోయినా మరి మనల్ని ప్రేమించట్లేదా? మనల్ని వదిలేశాడా? విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టేసి ఉంటే చచ్చిపోదుమండి. విడిచిపెట్టేసి ఉంటే నశించిపోదుమండి. విడిచిపెట్టేసి ఉంటే లోకంలో బ్రతుకుతాము, సన్నిధిలో బ్రతకం. మనం ఆత్మ సంబంధ వ్యక్తిలో బ్రతకం. ఎలా బ్రతకం? కానీ దేవుడు మనలను ప్రేమించాడు, మనల్ని ఇష్టపడ్డాడు. ఆ ఇష్టాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి మనం మారి దేవుడి సన్నిధిలో కూర్చున్నాం. చప్పట్లు కొట్టండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రేమను మనందరికీ పంచారు. కాబట్టి ఆ ప్రేమను తిరిగి మరలా మనము ఇవ్వాల్సిందే, తప్పదు. అప్పుడే ఆయన మనల్ని ఇష్టపడతారు. ఆమెను చెప్పండి. ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా వ్యర్థం నీ భక్తి. ఎదటి వ్యక్తిని నువ్వు ప్రేమించకపోతే, నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించకపోతే, నీ భార్యను నువ్వు ప్రేమించకపోతే, నీ భర్తను నువ్వు ప్రేమించకపోతే, నీ బిడ్డలను మీరు ప్రేమించకపోతే, మీరు ఎంత భక్తి చేసినా వ్యర్థమేనండి. ఏం చేయాలా చెప్పండి? ప్రేమించాలి కదా. ప్రేమించాలి అంటే ఆ ప్రేమను ఎవరిచ్చారు మనకి? మా అమ్మ ఇచ్చింది, మా నాన్న ఇచ్చిందంటే కుదరదు. మరి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ప్రేమ ఇది. అమ్మ నాన్న ఇచ్చిన ప్రేమను బట్టి లోకంలో ఏడిచాం చాలా రోజులు. లోకంలోనే బ్రతికాం. వాళ్ళు ఎలాగ ఇచ్చారో మనకు తెలియదు, ఎలా పెంచారో మనకు తెలియదు. కానీ ఏంటి, లోకంలో బ్రతికినన్నాలో బ్రతికినని చెప్పు. ఒక్క వ్యక్తిని ప్రేమించడం కూడా చేత కాదు, లోక సంబంధమైన ప్రేమలు తప్ప. కానీ క్రీస్తుని ప్రేమించడం మొదలుపెట్టాక, క్రీస్తు అనే విశ్వాసంలో అడుగు పెట్టడం మొదలుపెట్టిన తర్వాత అందరినీ ప్రేమించడం నేర్చుకున్నాం. ఆమె చెప్పండి. హల్లెలూయా. అందరినీ ప్రేమించడం నేర్చుకున్నాం. ఆ ప్రేమను బట్టి ఎంతోమందిని మార్చుకుంటూ ముందుకు వెళుతున్నాం ఈరోజు. ఆమె హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం చేయాల్సింది ఒక్కటేనండి. ఏంటంట? నువ్వు విశ్వాసములో ఉంటే ఎవరిని ప్రేమిస్తాం? ఇప్పుడు చెప్పండి. విశ్వాసంలో ఉంటే ఎవరిని ప్రేమిస్తాం? ప్రభువుని ప్రేమిస్తాం. అదే విశ్వాసంలో నువ్వు ముందుకు వెళితే నీ కుటుంబాన్ని ప్రేమిస్తావు. ఆమేన్. హల్లెలూయా. అదే విశ్వాసం ఇంకా బలంగా ముందుకెళ్ళావు అనుకోండి, ఈ లోకంలో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని ప్రేమిస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని ప్రేమిస్తావు అండి? చెప్పాలి. ఈ లోకంలో ఉన్న వారందరినీ ప్రేమిస్తాం. ప్రేమించాలి. ప్రేమిస్తేనే ఈ లోకము నుండి వారిని ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా లోనకి తెచ్చుకోగలం. ఆమె నువ్వు ప్రేమించకుండా మూర్ఖత్వంగా నువ్వు ముందుకు వెళ్ళిపోతా వాళ్ళతో నీ మాట్లాడుతూ చాయ్ వాళ్ళు నాకు అవసరం లేదా. ఒకవేళ ఇలాగా యేసుక్రీస్తు ప్రభు అనుకుంటే ఏంటని ఆలోచన చేయండి అంతే. ఇలా నువ్వు అనుకున్నావు కాదు. ఒకవేళ ప్రభువే నీ కొరకు ఇలాగ ఆలోచన చేస్తే నీకు రక్షణ వచ్చుండేది కాదు, నీకు విడుదల వచ్చిండేది కాదు, పాప క్షమాపణ కలిగి ఉండేది. ఆయన అలా అనుకోలేదు. ప్రేమించాడు, ప్రేమించబడ్డాడు. కాబట్టి నీవును అనేకులను ఏం చేద్దాం చెప్పండి. ఎలా ప్రేమిద్దాం చెప్పాలి. ఎలా ప్రేమిద్దాం అన్నప్పుడు క్రీస్తు ప్రేమ ద్వారా అని చెప్పాలి. మీరు ఎవరు ప్రేమమ్మా? క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమ చాలా అద్భుతమైనది. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. దేనితో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుక ఎడవక నీ ఎడల ఏం చూపాడైనా చెప్పండి. ప్రేమించాడు కాబట్టి కృపనుంచాడు అంట మీకు. ఆయన కృప లేకపోతే మనం ఉంటామా, బ్రతుకుతామా, జీవిస్తామా, జీవించగలమా? దేవుని కృప ఒక క్షణము విడిచి వెళితే ఊహించలేమండి. దేవుని కృప ఒక్క క్షణము మనల్ని మర్చిపోతే
మన జీవితంలో ఇంకా దేనిని సాధించం. దేవుని కృప ఉన్నంత వరకు, ఆయన ప్రేమ నువ్వు పొందే వరకు, నీ ప్రేమను ఇతరులకు ఇచ్చే వరకు ఏ విషయంలో నీకు విజయమే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము ఉండాల్సిన విశ్వాసంలో నువ్వు ఉండి ముందుకు వెళితే అనేకులను అదే విశ్వాసంలోకి నడిపించుకుంటాం. లేకపోతే వారు అవిశ్వాసంలో ఉంటారు, నువ్వు విశ్వాసంలో. ఒక విశ్వాసైన భార్య అవిశ్వాసైన భర్తను, ఒక విశ్వాసైన భర్త అవిశ్వాసమైన భార్యను రక్షించుకుంటారని రాయబడి ఉంది. కాకపోతే నువ్వు అవిశ్వాసములో ఉన్నావేమో గ్రహించి ఇప్పుడే అవిశ్వాసం నుంచి బయటకు వచ్చేయండి. విశ్వాసము ద్వారా నీవు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో. నేనంట నీ విశ్వాసము యేసుక్రీస్తు ప్రభు అనే మార్గము. ఈ మార్గాన్ని ఎవరు పోతున్నారు చెప్పాలి. యేసు వెళ్ళిపోవచ్చున్నాడు. ఆయన దాటిపోనివద్దు. ఏం చేయొద్దు? ఆయన దాటిపోనివద్దు. ఆ గుడ్డివాడు కేకలు వేయించినట్లుగా చేయండి. ఉపవాసాలు ఉండండి, కన్నీళ్ళు విడవండి, ప్రార్థన చేయండి, కేకలు వేయండి. మీ కేకలు నా దేవుడు వింటాడు. ఆమేన్. ఎలా వింటాడు? నిలిచి వింటాడని చెప్పాలి. ఎలా వింటాడు? నిలిచి వింటాడు. నిలిచి విన్నాడమ్మా. నిలిచి విని ఏం చేశాడు? ఏం కావాలని అడిగాడు. ఆమేన్. అదే అనుభవంలోనికి నువ్వు వెళ్ళిపోతే దేవుడు నీకు కావలసినవన్నీ అడిగి ఒక్కొక్కటి ఏం చేస్తాడంట? తెచ్చేస్తాడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి మనము దేవుని విశ్వాసంలో ఉండాలి, ఆ నమ్మకత్వంలో ఉండాలి, యథార్థతలో ఉండాలి, ప్రేమించబడాలి. ప్రతి ఒక్కరు మనల్ని ఇష్టపడాలండి. మొహం చూస్తే చిరాకండి, దరిద్రం. అలా ఎవరన్నా అన్నారనుకోండి, ఎలా ఉంటుంది మనకి? బాబా చెప్పండి. ఇప్పుడు ఎవడన్నా నన్ను చూసి అదే మాట అన్నాడు అనుకో, నాకు ఎలా ఉంటుంది? నా బతుకు చెడ, ఎందుకు ఈ బతుకు, చచ్చిపోవాలనిపిస్తుందా? ఖచ్చితంగా. అలా చూసినప్పుడు ఎంత మంచి వ్యక్తి అనుకుంటున్నారు అన్నారు అనుకోండి, దానిని ఎవరు ఇష్టపడతారు చెప్పాలి? దేవుడు ఇష్టపడతాడు. ఒక వ్యక్తి ఆ మాట వినటానికి ఎంత ఇష్టపడతాడో నిన్ను విశ్వాసంలో నడిపించి నా కన్న తండ్రి అంతకంటే ఎక్కువ ఇష్టపడతాడు. చప్పటి కూడా వేసానా మనం అయిపోతుంది. ప్రతి ఒక్కరు పైకి లేచిన పడదాం. దాటిపోనే వద్దు. ఇప్పుడు ఈ పూట యేసుక్రీస్తు ప్రభుని దాటిపోనే వద్దు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి సోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో చెప్పాలి, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి సోటే లేదే. మరొకసారి, నీవు తప్ప నాకీ లోకంలో, నీకు తప్ప నాలో ఎవరికి సోటే లేదయ్యా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. చెప్తాం. గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. కుంటివాడినయ్యా నా తోడు నడువవా,
కుంటివాడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో చెప్పాలి తప్పనాలు ఎవరికి చోటే లేదయా. మరొకసారి నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్పనాలు ఎవరికి చోటే లేదయా. లోకమంతా చూసి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన. లోకమంతా చూసి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన. ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా. చెప్పాలి. నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేదయా. నా తల్లి నన్ను విడచిపోయిన, నా తండ్రి నన్ను మరచిపోయినా, నా తల్లి నన్ను విడచిపోయినా, నా తండ్రి నన్ను తండ్రి నీవై నన్ను లాలించవా, తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. చదవం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా. దేవుని దాటిపోనివద్దు, యేసు ప్రభువును దాటిపోనివద్దు ఎవరు కూడా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా. గ్లోరీ హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి కృతజ్ఞతలు. ఇక్కడున్న బిడ్డలందరూ నీ ఆత్మతో నింపు, నీ సన్నిధి నా బిడ్డల మీద రిలీజ్ చేయండి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. 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 నజరేతువాడా నన్ను విడచిపోకయా.